సముద్ర ఘోషను సైతము శాంతింపజేసే దైవిక నిశ్శబ్దము, వేద మంత్ర ఘోషలతో మారుమ్రోగే ఆ పవిత్ర పర్వత శిఖరాలు, ఘంటానాదాలతో గంభీరంగా మారుమ్రోగే ఆలయ ప్రాంగణము, భక్తుల ప్రార్థనలతో కరుణాకటాక్షాలు కురిపించే దివ్య క్షేత్ర మహిమ, హిరణ్యకశిపుణ్ణి రొమ్ము చీల్చిన ఆ వజ్ర నకలా ఉగ్రత, అప్పన్న అనే పిలుపుతో కరుణామృతమై కురిసే అద్భుతము, ఏడాది పొడవున చందనపు శీతల ఒడిలో నిరాకార లింగమై ఒదిగిపోయిన ఆ మృగనర స్వరూపము, అసంచల భక్తికి అమర ప్రహాదగాథకు సజీవ సాక్ష్యంగా నిలిచిన ఒక ఆధ్యాత్మిక అగ్నిపర్వతము, నవ్యాంధ్రప్రదేశ్లోని ఉత్తరాంధ్ర ప్రాంతంలో విశాఖ సాగర తీరాన వెలసిన ఈ పవిత్ర పుణ్యక్షేత్రము సింహాచల అప్పన్న క్షేత్రము, ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవము, భక్తుల పాలిట కల్పవృక్షంలా నిలిచిన ఈ క్షేత్రము కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి నిత్య సజీవ సాక్ష్యము. రండి, మనము భక్తి భావంతో ఈ పవిత్ర సింహాచలప్పన్న క్షేత్ర వైభవాన్ని దృశ్య రూపంలో దర్శించుకుందాము. ముందుగా మూర్తీస్ ట్రావెల్ సెక్యూర్డ్ ఛానల్ తరపున ఆధ్యాత్మిక బంధువులందరికీ మా హృదయపూర్వక వందనాలు. ఈ పవిత్ర క్షేత్ర వైభవాన్ని మీ ముందుకు తీసుకువస్తున్న మీ ఆర్ఎల్ఎన్ మూర్తి, మీ అందరి ఆత్మీయ మూర్తి. మా ఛానల్ ద్వారా దక్షిణ భారత ఆలయ రహస్యాలను, విశేషాలను మేము ఆవిష్కరిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉత్తరాంధ్ర ప్రాంతంలో వెలసిన విశాఖపట్నం సమీపంలోని సింహాచలము భక్త ప్రహ్లాదుని అసంచల భక్తిగాతో యుగ యుగాలుగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ శ్రీ వరాహలక్ష్మీనరసింహస్వామి ఉగ్రతలో కరుణను దాచుకున్న దివ్య స్వరూపంగా భక్తులకు దర్శనమిస్తారు. సింహాద్రి అప్పన్నగా భక్తుల ప్రేమతో పిలిచే ఈ స్వామివారు మనల్ని భయభ్రాంతుల నుండి రక్షిస్తూ అనుగ్రహం కురిపిస్తారని విశ్వాసము. క్షేత్ర విశేషాల్లోనికి వెళ్లే ముందు ఈ ఆధ్యాత్మిక సమాచారం అఖండ భారతావనంలోని దశ దిశలా చేరువవ్వాలనే మా ఈ చెడు సంకల్పానికి మీ వంతు ఉడతా భక్తిగా హైప్ బటన్పై క్లిక్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం దయచేసి మూర్తీస్ ట్రావెల్ సర్క్యూట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. భవిష్యత్తులో ఇటువంటి అనేక దివ్య క్షేత్రాల విశేషాలు మీకు చేరువవుతాయి. ఆ భక్త వస్తులైన సింహాద్రి అప్పన్న దివ్యక్షేత్రాన్ని కనులారా దర్శించుకుని పునీతులం అవుదాం. ఈ తరుణంలో మనమందరము ఒక్కసారి ముక్తకంఠంతో ఆ శ్రీహరిని భక్తిభావంతో కీర్తించుకుందాం. సింహాచలంలోని కొండ దిగువన కొలువే ఉన్న వరాహ పుష్కరిణి అత్యంత పవిత్రమైన తీర్థంగా విరాజిల్లుతోంది. సింహాద్రి అప్పన్న దర్శనానికి వెళ్ళే భక్తులు ఈ పవిత్ర కోనేటిలో స్నానమాచరించడం ద్వారా తమ పాపాలను కడిగివేసుకొని నిర్మలమైన మనస్సుతో కొండపైకి ప్రయాణిస్తారని ప్రగాఢ విశ్వాసము. ప్రతి ఏటా జరిగే తెప్పోత్సవంలో స్వామివారు హంస వాహనంపై ఈ జలాల్లో విహరిస్తూ భక్తులకు కనువిందు చేస్తారు. ముఖ్యంగా కార్తీక మాసంలోని పులిపాడ్యం రోజున వేలాది మంది భక్తులు ఇక్కడ దీపాలు వదలడంతో ఈ ప్రదేశము జ్యోతులతో దీర్ఘమానంగా మెరిసిపోతూ ఆధ్యాత్మిక కాంతిని ప్రసరింపజేస్తుంది. ప్రశాంతమైన ఈ పవిత్ర వాతావరణంలో మునిగి తేలిన అనంతరము భక్తులు భక్తిభావంతో స్వామివారి సన్నిధికి చేరుకుని దర్శనం పొందుతారు. సింహాచల పుణ్యక్షేత్ర చారిత్రక వైభవాన్ని పరిశీలిస్తే క్రీస్తకం 15వ శతాబ్దానికి చెందిన ప్రసిద్ధ ఆస్థాన కవి శ్రీనాథుడు ఈ క్షేత్రాన్ని భూలోకంలోని ఒక అత్యంత సుందర ప్రదేశంగా తన కవితల్లో వర్ణించారు. శాసనాల ప్రకారము ఈ ఆలయ నిర్మాణము క్రీస్తకం 1098లో చోళరాజు కూలోత్తుంగ కాలంలో జరిగినట్లు తెలుస్తోంది. తదనంతరము క్రీస్తకము 1137-56 మధ్యకాలంలో కళింగ ఒరిస్సారాని ఈ ఆలయాన్ని పునరుద్ధరించారు. మరో శాసనము క్రీస్తకము 1279 నుంచి 1306 మధ్యకాలంలో ఒరిస్సారాజు నరసింహదేవ II గురించి ప్రస్తావిస్తోంది. అలాగే విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు స్వయంగా స్వామిని దర్శించి ఆభరణాలను సమర్పించినట్లు ఇక్కడి శిలాశాసనాలు ఘోషిస్తున్నాయి. ఇవన్నీ ఈ క్షేత్రం యొక్క చారిత్రాత్మక ప్రాధాన్యతకు సజీవ సాక్ష్యాలు. పురాణ గాథల్లో భక్త ప్రహ్లాదుడి కథకు విశిష్ట స్థానం ఉంది.
హరి ఎక్కడున్నాడు, ఈ స్తంభంలో ఉన్నాడా అని తన తండ్రి హిరణ్యకశిపుడు గర్జించినప్పుడు ఆ చిన్నారి బాలమేధావి ప్రహ్లాదుడు ఏ మాత్రమూ బెదరలేదు. తన తండ్రి అజ్ఞానాన్ని చూసి చిరునవ్వు నవ్వుతూ అసంచల విశ్వాసంతో ఆయనకు ఒక పరమసత్యాన్ని బోధించాడు. ఆ సమయంలో మన తెలుగు మహాకవి బమ్మెర పోతన గారు ప్రహ్లాదుని నోటి నుండి వెలువడిన ఆ అమృత వాక్కులను ఎంత అద్భుతంగా వర్ణించారో ఈ పద్యం మనకు తెలియజేస్తోంది. ఇందు గలడందు లేడని సందేహం వలదు, చక్రి సరోవగతుండు ఎందు వెతికి చూసినా అందుండే కలడు దానవాగ్రని. తన భక్తుడైన ప్రహ్లాదుని రక్షించి హిరణ్యకశిపుని వధించిన పవిత్ర ఘట్టం ఇక్కడే జరిగింది. కిరీటధారి అయి అజేయమైన శక్తితో ఉన్న హిరణ్యకశిపుణ్ణి స్వామివారు ఎటువంటి ఆయుధాలు వాడకుండా తన వజ్ర నఖాలతో ఉదరాన్ని చీల్చి సంహరించిన ఆ ఉగ్రరూపము భీకరమైనది. ఆ ఉగ్రత తగ్గని నరసింహుణ్ణి శాంతింపజేయడానికి లక్ష్మీదేవి ప్రార్థన మేరకు స్వామి వరాహ నరసింహ రూపంగా ఈ సింహాచలంలో వెలిశారు. సింహాచలము అంటే సింహపు కొండ. ఇక్కడ ప్రధాన దైవము సింహం తల మానవ మొండెంతో త్రిభంగి భంగిమలో దర్శనమిస్తారు స్వామివారు. ఈ ఆలయము తన శిల్ప కళావైభవం కోసం ప్రసిద్ధి చెందింది. 16 స్తంభాల ముఖమండపము, 96 స్తంభాల కళ్యాణ మండపము, సున్నితమైన రాతి శిల్పాలు మరియు కళింగ శైలి నిర్మాణము ఇవన్నీ ఆలయానికి ప్రత్యేకతనిస్తాయి. భక్తి పురాణ గాథ మరియు శిల్పకళ అన్నీ కలిసిన ఒక అద్భుత ఆధ్యాత్మిక కేంద్రం ఇది. హిరణ్యకశిపుణ్ణి సంహరించిన తర్వాత స్వామివారి ఉగ్ర రూపాన్ని శాంతపరచడానికి ప్రహ్లాదుడు మరియు మహర్షులు మొట్టమొదటిసారిగా చందనంతో పూత పూశారని పురాణాలు చెబుతున్నాయి. ఆ సాంప్రదాయం ప్రకారము భక్తుల కోరిక మేరకు స్వామివారి ఉగ్రతను తగ్గించడానికి ఏడాది పొడవునా ఆయన చందన పొరలతో కప్పి ఉంచుతారు. అయితే ప్రతి ఏటా వైశాఖ శుద్ధ తదియ అక్షయ తృతీయ రోజున మాత్రమే ఈ చందనాన్ని తొలగించి కేవలము 12 గంటల పాటు భక్తులకు స్వామివారి నిజరూప లింగాకార దర్శనాన్ని కల్పిస్తారు. ఈ అపరూపమైన వేడుకనే చందనోత్సవం అని పిలుస్తారు. ప్రహ్లాదుని రక్షించడానికి స్తంభం నుండి ఉద్భవించిన ఆ రూపమే సింహాచలంలో వరాహ నరసింహుడిగా వెలిశారు. స్వామివారి విలక్షణ రూపాన్ని చూసి పద కవితా పితామహుడు అన్నమయ్య పరవశించి పాడుకున్నారు. జయ జయ నృసింహ సర్వేశ భయహర వీర ప్రహ్లాద వరద అంటూ ఆ మృగ నరవేశాన్ని అద్భుతంగా కీర్తించారు. ఆనాడు ప్రహ్లాదుని రక్షించిన ఆ వజ్రనకల ఉగ్రత నేడు భక్తుల కోసం ఇక్కడ చందనపు శాంతితో సాక్షాత్కరిస్తోంది. ఆలయ గర్భగుడిలోనికి అడుగు పెట్టగానే ఒక దివ్యమైన ప్రకంపన మనల్ని తాగుతుంది. ఏటా అక్షయ తృతీయ నాడు మాత్రమే నిజరూపంలో దర్శనమిచ్చే ఆ మృత్యుంజయుని చూసినప్పుడు మనకు స్మరణకు వచ్చే శక్తివంతమైన మంత్రము ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం ముత్యం ముత్యం నమామిహం. అంతటి ఉగ్రరూపుడైన ముత్యువకే ముత్యువైన ఆ స్వామి ఇక్కడ భక్తుల పాలిట అభయప్రదాతగా వెలిశారు. ఈ కవచం మన మనస్సులోని సమస్త భయాలను పటాపంచలు చేస్తుంది. నరసింహ తత్వానికి నిలయమైన మన తెలుగు నేలపై సింహాచల క్షేత్రము ఒక దివ్య మణిహారము. ఈ పవిత్ర సన్నిధితో పాటు మన తెలుగు రాష్ట్రాల్లో భక్తుల పాలిట అభయప్రదాతలుగా వెలసిన నవ నరసింహ క్షేత్రాల గురించి ఇప్పుడు ఒక్కసారి తెలుసుకుందాము. ప్రతి క్షేత్రము తనకంటూ ఒక విశిష్టతను కలిగి భక్తుల భయాలను హరిస్తూ జీవితాలను ధర్మ మార్గంలో నడిపించే అసంచలమైన ఆధ్యాత్మ శక్తిని ప్రసరిస్తోంది. ఆ దివ్యక్షేత్రాలు ఇవే: అహోబిలము నంద్యాల జిల్లా, పెంచలకోన నెల్లూరు జిల్లా, కదిరి అనంతపూర్ జిల్లా, సింహాచలం విశాఖపట్నం జిల్లా, అంతర్వేది కోనసీమ జిల్లా, మంగళగిరి గుంటూరు జిల్లా, వేదాద్రి ఎన్టీఆర్ జిల్లా, యాదగిరిగుట్ట యాదాద్రి భువనగిరి జిల్లా, ధర్మపురి జగిత్యాల జిల్లా. ఈ నవనరసింహ క్షేత్రాలు కలిసి మన తెలుగు భూమిని ఒక దివ్యమైన నవనరసింహ మాలికలుగా అలంకరించాయి. భక్తి, ధైర్యము, ధర్మము, శాంతి ఈ 4 విలువలను మన జీవితాల్లో నింపుతూ ఈ పవిత్ర సన్నిధులు యుగ యుగాలుగా మన సంస్కృతికి దివ్య కాంతిగా నిలుస్తున్నాయి.
సింహాచల పుణ్యక్షేత్రంలో అప్పన్న స్వామి వారికి భక్తులు తమ భక్తి శ్రద్ధలతో సమర్పించుకునే తలనీలాల సేవ కేశకన్నెన ప్రతిరోజు అందుబాటులో ఉంటుంది. ఈ సేవలు సాధారణంగా ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతాయి. ఈ కేశకన్నెన సాల కొండ మీద ప్రధాన ఆలయానికి ఎడమవైపు దిగువ భాగంలో అందుబాటులో ఉంది. స్వామివారి మహాప్రసాద రూపంలో ఇక్కడ నిత్య అన్నదాన సేవలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుగుతున్నాయి. అన్నం పరబ్రహ్మ స్వరూపం అనే ఆర్యోక్తి నిజం చేస్తూ ఇక్కడ ప్రతిరోజు ఉదయం 11:30 నుండి మధ్యాహ్నం 2:30 వరకు సుమారు 5,000 మంది భక్తులకు ఈ అన్నప్రసాద వితరణ జరుగుతుండము మనము చూడవచ్చు. ఇక ఆలయ ప్రసాద విక్రయ కేంద్ర విషయానికి వస్తే భక్తులకు అందుబాటు ధరలో పులిహార 10 రూపాయలకు మరియు లడ్డు 15 రూపాయలకు లభిస్తాయి. అప్పన్న స్వామివారి ఆశీస్సులను ఈ ప్రసాద రూపంలో స్వీకరించడము భక్తులు తమ అదృష్టంగా భావిస్తారు. యుగ యుగాల చరిత్రకు సజీవ సాక్ష్యము, అపారమైన ఆధ్యాత్మిక మహిమలకు నిలయము ఈ పవిత్ర సింహాద్రి అప్పన్న క్షేత్రము. ఇక్కడ మనము నిశ్చలతతో భక్తితో చేసే ప్రతి పూజ ఆ స్వామి ఆశీస్సులతో ఫలప్రదమవుతుంది. ఆ అప్పన్న సన్నిధిలో తల వంచి సమర్పించే ప్రతి నమస్కారము మన జీవితాల్లో సరికొత్త అధ్యాయానికి నాంది పలుకుతుంది. ఆకాశం నుండి కురిసే ప్రతి నీటి చొక్క చివరకు ఆ మహాసముద్రాన్నే చేరినట్లు మనము ఏ రూపంలో ఆ పరమాత్మని స్మరించినా అది ఆ శ్రీహరి పాదాలకే చేరుతుంది. ఆ సింహాచలాప్పన అమృతాస్తము మనకు రక్షణగా నిలుస్తూ మన జీవితాల్లో నిత్య వసంతాలు నింపాలని మనసారా కోరుకుంటున్నాం. మన సనాతన ధర్మ వైభవాన్ని చాటే మరిన్ని దివ్యక్షేత్రాల విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. లోక సమస్త సుఖినో భవంతు. ఓం నమో నరసింహాయ. సింహాద్రి అప్పనకు జయము జయము. మా ప్రతి వీడియోను చివరి వరకు తిలకించి తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. ఇవి మా ఈనాటి సందర్శన అంశాలు. మరి ఒక అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.